ఆర్టీసీ యూనియన్ నాయకుడు రాజిరెడ్డి ఇంటి ముందు ఆయన కోడలు పావని ధర్నా చేపట్టారు. రాజిరెడ్డి కొడుకు కార్తిక్ రెడ్డి పెళ్లి చేసుకుని తనను కాపురానికి తీసుకెళ్లడం లేదని ఆందోళనకు దిగారు. పెళ్లి చేసుకున్న 3వ రోజు నుంచే తనను ఇంట్లోకి రానివ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి కోసం 30 లక్షల రూపాయల ఖర్చు అయిందని, తన పెళ్లికి పెట్టిన బంగారం కూడా తీసుకొని ఇవ్వడం లేదని ఆమె ఆరోపించింది. తన ఇంటికి రాగానే ఇంటికి తాళం వేసుకుని వెళ్తున్నారని, తన భర్త తనకు కావాలని పావని డిమాండ్ చేస్తుంది. మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెబుతూ అడిగిన వారందరినీ రాజిరెడ్డి బెదిరిస్తున్నారని ఆమె తెలిపారు. ఎలాంటి డౌరీ తీసుకోలేదు. మేమే సిటీలో కావాలని చెప్పి గ్రాండ్గా కేబీఆర్ ఫంక్షన్లో చేసుకున్నాం. మేకప్ ఆమె చెప్పింది ఆమెకు సీరియస్ స్కిన్ ప్రాబ్లం ఉందంటే కూడా పోయి అడిగితే ఎలర్జీ అయింది, హల్దీ పడదని చెప్తే కూడా ఆ టైంలో బాగుండదని చెప్పి అందరూ జమయ్యారు. పెళ్లికి వచ్చిన వాళ్ళు చూపితంతి మందులు ఉండే అనుకున్నాం. తెల్లారవే చూపిస్తే సీరియస్ సోరసిస్ జబ్బు ఉందని చెప్పింది. వినయ్ కుమార్ శర్మ చైతన్యపూర్లో 2 నెలలకు అపాయింట్మెంట్ దొరికితే కూడా రిక్వెస్ట్ చేసి పెళ్ళైందని చెప్పి తీసుకున్నాం. అయినా కూడా డాక్టర్ కూడా లేదు, నాకు ఎలర్జీ అని చెప్పింది. ఇంటికి వచ్చి మా కొడుకు ఆమె ఏమనుకోరో తర్వాత నాకు 6 సంవత్సరాల వయసు కిందనే ఉంది సోరసిస్ జబ్బు పేరు కూడా చెప్పింది. అంటే మోసం చేశారు, చీటింగ్ చేసారు కాకుండా ఇప్పుడు మధ్యలో ఇట్నే ఒకసారి వస్తే మా కాలనీ లేను, చెన్నైలో ఉన్నా కాలనీ పెద్దలు అడిగితే మధ్యలో ఓ డేట్ పెడతామని చెప్పి పోయినరు. పోలీసులో కేసు పెట్టారు. నా పేరు పావని అండి. నేను రాజిరెడ్డి గారి కూడలి. నా భర్త కార్తిక్ రెడ్డి. పెళ్ళికి ముందు నుంచే వీరైతే ఖర్చు పెట్టి నేను పెళ్ళి అయినాక తిరుగుతాగా మాటలన్నీ చెప్పి పెళ్లి చేసుకున్నారు. అబ్బాయి పచ్చి తాగుబోతు ఇవన్నీ దాచిపెట్టారు. అబ్బాయి ఫోన్లో ఒక మంచిగా మాట్లాడడం, దగ్గరకు వచ్చి దూరంగా ఉండడం, ఇలా బిహేవ్ చేసేటోడు. మొహం దూరడు, నా బాడీలో చేసేటోడు. ఏంటి అంటే సిగ్గు అది ఇదని చెప్పేటోడు. పెళ్ళి అయిన కాడ నుంచి నాకు పెళ్ళిలో వెళ్ళిన బస్తాయి పడక ఎలర్జీ అయ్యింది. ఇలా ఎలర్జీ దాన్ని కూడా ఒక 3 months దాకా అసలు టాపిక్లకు తీయకుండా ఇంట్లో పెట్టి టార్చర్ చేయడం. ఆ తర్వాత ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కావాలి, ఒక 15 lakhs దాకా అనేసి ఇంటికి వచ్చి పొలాలు రిజిస్ట్రేషన్లు చేయమని గొడవ చేయడం, లేకపోతే సస్తాన్ని బెదిరించడం, ఇలా చేసి నన్ను ఆషాఢమని ఇంట్లో దింపేసి డబ్బుల కోసం చేసిర్రండి.